అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. స్టైపెండ్ను తక్షణమే సవరించాలంటూ ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె ఉధృతమైంది. ఇందులో భాగంగా పాడేరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు గురువారం నిరసన చేపట్టారు. 2026 జనవరి 1 నుంచే సవరించిన స్టైపెండ్ అమలు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. అలాగే ఎంఎస్సీ, పీహెచ్డీ అర్హతలున్న నాన్ మెడికల్ ఫ్యాకల్టీ నియామకాల్లో నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను కూడా వారు వ్యతిరేకించారు. రాష్ట్రంలోని 19 ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన సుమారు 9,000 మంది జూనియర్ డాక్టర్లు, ఇంటర్న్లు, పీజీ విద్యార్థులు, సూపర్ స్పెషాలిటీ పీజీలు, సీనియర్ రెసిడెంట్లు ఈ ఆందోళనలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఆగస్టు 17 నుంచి అత్యవసర సేవల బహిష్కరణతో నిరసన మరింత తీవ్రతరమైంది. ప్రభుత్వం 2026 జనవరి 1 నుంచి 5% స్టైపెండ్ పెంపు, అనంతరం ప్రతి విద్యా సంవత్సరం 3% చొప్పున పెంపును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే తమ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. పాడేరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వద్ద జరిగిన నిరసనలో వైద్యులు న్యాయం, గౌరవం, వైద్య రంగానికి మెరుగైన భవిష్యత్తు కావాలంటూ నినాదాలు చేశారు. తమ ఆందోళన రోగులకు వ్యతిరేకం కాదని, న్యాయమైన పని పరిస్థితులు, తగిన స్టైపెండ్ కోసం మాత్రమేనని తెలిపారు. నమస్తే, నేను డాక్టర్ వైదేహి అండి. ఈఎన్టీ సీనియర్ రెసిడెంట్ని. ఇక్కడ జిఎంసి పాడేరు మెడికల్ కాలేజ్లో చేస్తున్నాం. మేము స్ట్రైక్ చేస్తున్నాము ఏపీ జూడాతో. ఇప్పుడు ఏంటంటే స్ట్రైక్ మాకు జీవో ఒకటి పాస్ చేశారు, 15% హైక్ అని చెప్పేసి. అది జనవరి నుంచి ఇంతవరకు ఇవ్వలేదు. మేము దానికోసమని ఈ స్ట్రైక్ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేసాం ఏపీ జూడా మేము అందరం కలిసి. సో ఆ స్ట్రైక్కి సంబంధించింది ఏంటంటే 3% ఇస్తామని చెప్పి గవర్నమెంట్ స్టేట్మెంట్ నిన్న కూడా ప్రెస్లో రిలీజ్ చేశారు. మేము దానికి అగ్నెస్ట్గా ఉన్నాం. ఎందుకంటే మేము ఇన్ఫ్లేషన్ అనేది 5.62% ఇన్ఫ్లేషన్ అనేది స్టాటిస్టిక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 4th పొజిషన్లో ఉంది. ఆ పొజిషన్ ప్రకారం మా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది. మాకు కూడా డైలీ ఎసెన్షియల్ థింగ్స్ అనేది కూడా కాస్ట్ పెరిగింది. సో దాని ప్రకారం మాకు కూడా అనేది స్టైఫండ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అండ్ మేము ఇంకొకటి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 62 years ఆఫ్ రిటైర్మెంట్ ఏజ్ అనేది 65 చేశారు. దానికి కూడా మేము అగ్నెస్ట్గా ఉన్నాము. సో దానికోసమని మేము స్ట్రైక్ చేస్తున్నాం. ఇక్కడ జనరల్ సర్జరీ సీనియర్ రెసిడెంట్ని ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరులో చేస్తున్నాము. మేము గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు అండ్ సీనియర్ రెసిడెంట్లు అందరూ కలిసి ఈ స్టైఫండ్ హైక్ చేయాలి అనేసి స్ట్రైక్ చేస్తున్నాము. సో పెరుగుతున్న ఇన్ఫ్లేషన్కి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుండడం వల్ల మేము ఈ హైక్ కోరుకుంటున్నాము. అకార్డింగ్ టు జీవో కూడా మాకు 15% ఎవ్రీ 2 yearsకి పెంచాలి. సో కాబట్టి మేము స్ట్రైక్ చేస్తున్నాము. స్టేట్ మొత్తంలో ఉన్న పేషెంట్లందరికీ ఈక్వల్గా డాక్టర్స్ లేరు. అయినా కానీ మేము అందరికీ సమన్యాయంగా అన్ని పేషెంట్లే ఉన్న తక్కువ మంది డాక్టర్సే కలిసి అందరినీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. దానికోసం ఓవర్ టైం డ్యూటీస్ చేస్తూ, ఎక్స్ట్రా నైట్ డ్యూటీస్, ఎమర్జెన్సీ డ్యూటీస్ అన్నీ చేస్తూ 32 hours 48 hours అన్ని డ్యూటీలు అన్నీ చేస్తున్నాము. మా శ్రమకి గుర్తించి గవర్నమెంట్ వాళ్ళు తగిన వేతనం అంటే స్టైఫండ్ హైక్ చేయాలని మేము కోరుకుంటున్నాము.